హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. శుక్రవారం నాడు మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. నిఫ్టీ 345 పాయింట్స్ డౌన్ అయ్యి 22,904 దగ్గర క్లోజ్ అయితే 94 పాయింట్స్ డౌన్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ 51,502 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 930 పాయింట్స్ డౌన్ అయ్యి 75,364 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ కూడా 46 పాయింట్స్ డౌన్ అయింది. మిడ్ క్యాప్ అయితే 1,500 పాయింట్స్, ఐటీ 1,200 పాయింట్స్, ఫార్మా 800 పాయింట్స్, మెటల్ 590 పాయింట్స్ అండి. మొత్తం అన్ని రెడ్లో ఉన్నాయండి. దీనికి కారణం తెలుసు కదా, ట్రంప్ సుంకాలు విధించడమే అండి. దానికంటే ముందు ఫస్ట్ మనం ఆ లెవెల్స్ మాట్లాడుకుందామండి. చూసారు కదండి, ఈ గ్యాప్ డౌన్ అయింది. బ్లూ డే ఆఫ్ కింద క్లోజ్ అయింది బ్లూ మేబీ డేలో. బ్లూ డే ఆఫ్, రెడ్ డే ఆఫ్, కాకపోతే ఇది దాదాపుగా బ్లూ మేబీ డేలో దాకా వచ్చింది, మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ అయిందండి. సెన్సెక్స్ బ్లూ డే ఆఫ్, బ్లూ మేబీ డేలో సెన్సెక్స్ ఓకే 3 సక్సెస్ అయినాయండి. బట్ ప్రీమియం చూద్దామండి. పుట్టు కదా 20, నేను ఆ రోజు క్లోజింగ్ యాజ్ పర్ క్లోజింగ్ ప్రకారం చెప్తున్నానండి. 23,350 పుట్టు ఎంత అనుకున్నామండి, 260 అనుకున్నాం. ఓపెన్ అవడే మేబీ డే హై అంటే టార్గెట్ ఎక్కడుందో అక్కడనే ఓపెన్ అయింది, టార్గెట్ రీచ్ అయింది. చూడండి పైకి వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ ఒక్కటి వెళ్ళలేదండి, సెన్సెక్స్ పైకి వెళ్ళింది. ఓకేనా, 3 సక్సెస్ అండి. ఈ బ్యాంక్ నిఫ్టీ కొంచెం దాదాపు వెళ్ళినట్టే. వీటికి కారణాలు ఏందో చూద్దామండి ఒకసారి. 4 కారణాలు ఉన్నాయండి మార్కెట్ దిగడానికి, చెప్తాను నేను. ట్రంప్ టారిఫ్లు విధించడం అండి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా దిగుమతి చేసుకునే వస్తువులపై కనీసం 10% సుంకాలు విధిస్తున్నట్లు గురువారం నాడు ప్రకటించిండండి. దీనికి అదనంగా కొన్ని దేశాలపై సుంకాలు పెంచారు. ఏంటి అంటే భారత్ పైన 26%, చైనా పైన 34%, ఐరోపా సమాఖ్య పైన 20%, దక్షిణ కొరియా పైన 25%, తైవాన్ పై 32%, జపాన్ పై 24% సుంకాలు ప్రకటించారు. దీనికి బదులుగా చైనా కూడా అమెరికా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 34% సుంకాలు విధించిందండి. సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించింది. ఐరోపా సమాఖ్యతో పాటు ఇతర దేశాలు కూడా ఇదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇంకోటి మాంద్యం భయాలండి. 2020 తర్వాత అమెరికా స్టాక్ మార్కెట్లు ఒక్క సెషన్లో భారీ క్షీణత నమోదు చేశాయి. ఒక్కరోజే S&P 500 కంపెనీ ఇలా మార్కెట్ విలువ $2.4 ట్రిలియన్ అండి. ఎంత తగ్గిందండి? $2.4 ట్రిలియన్ తగ్గింది. ఫలితంగా ఆసియా మార్కెట్లు, భారత మార్కెట్లు కూడా కుప్పకున్నాయి. ట్రంప్ వాణిజ్య విధానాలు ఇలా కొనసాగితే ప్రపంచ మాంద్యం తప్పదనే ఆందోళనలు పెరిగినాయి. దీంతో మదుపరులు ఈక్విటీ మార్కెట్ను వీడి ట్రెజరీ బాండ్స్, గోల్డ్ వైపు పెట్టుబడులు మళ్లించింది. ఎట్ సైడ్ ట్రెజరీ బాండ్స్ గోల్డ్ వైపు. 3వ కారణం ఏంటంటే ఫార్మా స్టాక్స్. టారిఫ్ల నుంచి ఫార్మా ప్రోడక్ట్లను మినహాయించినట్లు గురువారం ప్రకటించారు ట్రంప్. కానీ రాబోయే రోజుల్లో ఫార్మా సెక్టార్లను లక్ష్యంగా చేసుకొని కొత్త టారిఫ్లు విధించినట్లు హెచ్చరించారు. దీంతో భారత ఫార్మా కంపెనీల షేర్లు ఈరోజు భారీగా పతనం అయ్యాయి. ఫలితంగా సూచీల్లో నష్టాలకు కారణమైంది. 4వ కారణం ఏంటంటే హెవీ వెయిట్ స్టాక్స్లో అమ్మకాల ఒత్తిడి. అంటే హెవీ వెయిట్ స్టాక్స్ ఉంటాయి కదా, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీలో ఉన్న 15 స్టాక్స్, నిఫ్టీ 50లో 50, సెన్సెక్స్లో ఉన్న 30. హెవీ స్టాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీ షేర్లు ఈరోజు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడం సూచీలపై మరింత ప్రతికూల ప్రభావం చూపించింది. అంటే రిలయన్స్ ఏదే ఎక్కువ ఉంది కదా అండి నిఫ్టీ 50లో షేరింగ్ పర్సంటేజ్. సో అది రిలయన్స్ ఇండస్ట్రీ ఒకటి, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఐటీ, నిఫ్టీ ఆటో, నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ సూచీలు కూడా భారీగా పడిపోవడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బ కొట్టింది. ఇవి 4 కారణాలండి. ఓకేనా.
నేనైతే క్లోజింగ్ లెవెల్స్ ఇవ్వనండి. అంతకంటే ముందు నేనైతే క్లోజింగ్ లెవెల్స్ ఇవ్వను. ఎందుకంటే ఈ నిఫ్టీ చూసారా, ఎంత 351 పాయింట్స్ డౌన్ అయిందండి. ఇది ఇప్పటి వరకు. రేపు మార్నింగ్ ఇంతకంటే ఎక్కువ పడుతుందా, మరి 351 పాయింట్స్ రికవర్ అయితే చూద్దాం. నాకైతే 350 అంటే ఎక్కువనే పడుతుంది అనిపిస్తుంది. సో ఇక్కడ మనకు క్లోజింగ్ సంబంధించిన లెవెల్స్ పనిచేయాయి, కేవలం ఓపెనింగ్ సంబంధించిన లెవెల్సే పనిచేస్తాయి. కాబట్టి నేను రేపు పొద్దున టెలిగ్రామ్లో ఈ విధంగా షేర్ చేస్తానండి. మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే ఉన్నారో, మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు 35 మంది ఉన్నారండి. వాళ్ళు మాత్రమే నేను ఇచ్చిన చార్ట్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇందులో వాళ్ళకి కనబడుతుంది, వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది, వాళ్ళకి కనబడుతుంది. నేను బ్లూ లైన్ సంబంధించిన లెవెల్స్ రేపు పెడతాను. రెడ్ లైన్ సంబంధించిన లెవెల్స్ ఇప్పుడు పెట్టట్లేదు. ఎందుకంటే ఈ రెడ్ లైన్ సంబంధించి గంట గ్యాప్ డౌన్ అయినాక మనకు రెడ్ లైన్స్ పనిచేయి, కేవలం ఓపెనింగ్ లైన్స్ బ్లూ లైన్సే పనిచేస్తాయి. కాబట్టి నేను బ్లూ లైన్ సంబంధించిన లెవెల్సే పెడతాను. ఓకేనా? అందుకోసం ఇప్పుడు నేను లెవెల్స్ ఇవ్వట్లేదు. ఇది ఒక కారణం అండి. నేను ఇంకొకటి మొన్ననే చెప్పాను కదండి, ఇక్కడ వరకు దిగొచ్చు అని ఒక లైన్ గీసాను. ఇక్కడ వరకు వచ్చింది, రివర్స్ అయ్యేది. కానీ ట్రంప్ చేసిన కామెంట్ చూశానుగా, ఇందాక చదివినిపించాను. దానివల్ల ఇంకా మార్కెట్ ఇంకొక 500-600 పాయింట్ల కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి. మన నెక్స్ట్ టార్గెట్ 22,603 పెడదామా? చూద్దాం. ఇక్కడ ఒక లైన్ గీసుకుందాం. ఈ లోకి ఎంత ఉందండి? ఈలో 603, 599.20 పెడతాను. ఓకేనా? ఇక్కడ పెట్టి చూద్దాం. దీని ఇంకా కిందికి పడుతుందా చూద్దాం. రేపైతే ఫుల్ పెద్ద గ్యాప్ డౌన్ అవుతుందండి. బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ సంబంధించిన అన్ని లెవెల్స్ నేను రేపు మార్నింగ్ ఈ విధంగా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఇప్పుడు ఎవరైనా జాయిన్ కాకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద ఈ లింక్ ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఈ విధంగా నేను చార్ట్స్ పెడతాను. ఆ చార్ట్స్ ప్రకారం మీరు ట్రేడ్ చేయండి. ఓకేనా? ఇంతేనండి. ఇప్పుడైతే చెప్పడానికి ఏం లేదు. లెవెల్స్ జాగ్రత్త ఉండండి. ఖచ్చితంగా స్టాప్ లాస్ పెట్టండి. ఓకేనా? నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? గ్రూప్లలో షేర్ చేయండి. నేను మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.